ప్రతి ట్రేడింగ్ రోజు ఒక కొత్త యుద్ధం లాంటిది కదూ. అసలు మార్కెట్ ఎటు వెళ్తోంది, ఈరోజు నిజంగా ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడంలో మనకు సహాయపడే ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అదే వీవ్యాప్ ఇండికేటర్. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్లో చూడ్డానికి ధర పైకి కిందికి వెళుతూ ఉంటుంది, కాని దాన్ని చూసి మాత్రమే బయర్స్ కంట్రోల్లో ఉన్నారా లేక సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారా అని చెప్పడం చాలా కష్టం. మరి అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఈ చిక్కుముడిని విప్పడానికే వీడబ్ల్యూఏపీ మనకు సహాయపడుతుంది. మనం సాధారణంగా వాడే చాలా ఇండికేటర్స్ అంటే మూవింగ్ యావరేజెస్ లాంటివి కేవలం ప్రైస్ని మాత్రమే చూస్తాయి, కానీ అవి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతున్నాయి. అదే వాల్యూమ్. వాల్యూమ్ లేకుండా మార్కెట్ని చూడటమంటే ఇంజిన్ లేకుండా కార్ని నడపాలని చూడటం లాంటిది. సో ఇక్కడ తేడానే స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు మూవింగ్ యావరేజ్, ఇదొక సాధారణ ఓటింగ్ లాంటిది, ప్రతి ధరకు ఒకే ఓటు. కాని వీవ్యాప్ అలా కాదు. ఇదొక పెద్ద కంపెనీ షేర్హోల్డర్ల మీటింగ్ లాంటిది. ఎవరిదగ్గర ఎక్కువ షేర్లు అంటే ఎక్కువ వాల్యూమ్ ఉంటే వాళ్ల మాటకే విలువ ఎక్కువ. అంటే పెద్ద ప్లేయర్లు, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ వాళ్ళ డబ్బును పెడుతున్నారో వీవ్యాప్ అనకు చూపిస్తోంది. సరే, మరి వీవ్యాప్ అనేది ప్రైస్ ఇంకా వాల్యూమ్ని కలిపి మార్కెట్ గురించి ఒక క్లియర్ పిక్చర్ ఎలా ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వీవ్యాప్ అంటే ఆ రోజు ట్రేడ్ అయిన ప్రతి షేర్కి సగటు ధర. దీన్ని మనం ఆ రోజుకి ఒక ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అనుకోవచ్చు. అంటే ప్రైస్ రోజంతా ఈ వీవ్యాప్ లైన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది మార్కెట్ యొక్క బ్యాలెన్సింగ్ పాయింట్ అన్నమాట. వీవ్యాప్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. రూల్ ఒక్కటే, ప్రైస్ గనక వీవ్యాప్ లైన్ పైన ట్రేడ్ అవుతుంటే బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నారు, మార్కెట్ బులిష్గా ఉంది. అదే ప్రైస్ లైన్ కింద ఉంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారు, మార్కెట్ బేరిష్గా ఉంది. ఇది ఆ రోజుకి ఒక స్పష్టమైన లైన్ ఇన్ ద శాండ్ లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం థీరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ట్రేడర్లు ఈ వీవీఏపీని ఉపయోగించి నిజంగా ట్రేడ్స్ ఎలా తీసుకుంటారో వాళ్లు ఫాలో అయ్యే కొన్ని స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. మొదటి స్ట్రాటజీ వీవ్యాప్ని ఒక సపోర్ట్గా, ఒక సేఫ్టీ నెట్ లాగా వాడటం. ఒక స్టాక్ బలంగా ఉన్నప్పుడు అది కింద పడినా సరే ఈ వీవ్యాప్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్లీ పైకి లేస్తుంది. దీన్నే మనం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీగా చూడొచ్చు. సో ఒక లాంగ్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ ఇది. ఫస్ట్, ఒక స్టాక్ మంచి వాల్యూమ్తో బ్రేకౌట్ ఇవ్వాలి. తర్వాత అది కొంచెం కూలవడానికి వీవ్యాప్ లైన్ దగ్గరికి తిరిగి వస్తుంది. దీన్నే పుల్ బ్యాక్ అంటాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఆ స్టాక్ వీవ్యాప్ పైన నిలబడాలి, అక్కడ సపోర్ట్ తీసుకోవాలి. అలా జరిగితే అది ఇంకా బలంగా ఉందని అర్థం. అది కొనడానికి ఒక మంచి సిగ్నల్. ఓకే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. వీవ్యాప్ని కేవలం కొనడానికే కాదు, అమ్మడానికి అంటే షార్ట్ చేయడానికి కూడా ఎలా వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. షార్టింగ్ కోసం కూడా లాజిక్ సేమ్, కానీ రివర్స్లో ఉంటుంది. ఒక స్టాక్ బలహీనపడి వీవ్యాప్ లైన్ కిందకి పడిపోయినప్పుడు అది పైకి రావటానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ వీవ్యాప్ లైన్ ఒక గోడలాగా అడ్డుపడి దాన్ని మళ్లీ కిందకి తోసేస్తుంది. ఆ పాయింట్ని రెసిస్టెన్స్గా గుర్తించి ట్రేడర్సు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వీవ్యాప్ ఇంత పాపులర్ అవడం వల్ల మార్కెట్లో పెద్ద ప్లేయర్లు, ఆల్గోలు దీని మనకు వ్యతిరేకంగా వాడటం మొదలుపెట్టాయి. ఈ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలో మనం తెలుసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోవాలి, వీవ్యాప్ అనేది మనకే తెలిసిన రహస్యం కాదు. మార్కెట్ మేకర్స్కి, ఆల్గోస్కి మనకంటే బాగా తెలుసు. చాలామంది రీటైల్ ట్రేడర్లు ఎక్కడ స్టాప్ లాస్ పెడతారో వాళ్లకి తెలుసు. అందుకే వాళ్లు కావాలనే ఆ లెవెల్స్ దగ్గర ఫేక్ మూవ్స్ క్రియేట్ చేసి మనల్ని ట్రాప్ చేస్తారు. ఈ ఉచ్చునే షార్ట్ ట్రాప్ అంటారు. ఈ ప్లాన్లో ఏం జరుగుతుందంటే స్టాక్ కావాలనే చాలా వీక్గా ఉన్నట్టు నటిస్తుంది, వీవ్యాప్ కిందకు బ్రేక్ అవుతుంది. ఇది చూసి చాలామంది షార్ట్ సెల్లర్లు ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళందరూ ఎంటర్ అయ్యాక సడన్గా భారీ వాల్యూమ్తో ప్రైస్ పైకి లేస్తుంది. అంతే, షార్ట్ సెల్లర్లందరూ ట్రాప్ అయిపోతారు. ఈ ట్రాప్లు ఎక్కువగా మధ్యాహ్నం టైంలో, అంటే మార్కెట్ కొంచెం డల్గా ఉన్నప్పుడు జరుగుతాయి. కథ ఎలా ఉంటుంది? స్టాక్ వీవ్యాప్ కిందకెళ్తుంది, కాని పెద్దగా సెల్లింగ్ జరగదు. ఇది అనుమానించాల్సిన విషయం. నెమ్మదిగా అది ఇంకా కింద పడకుండా సైలెంట్గా పైకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడు సడన్గా వాల్యూమ్ వచ్చి ప్రైస్ పైకి దూసుకెళ్తుంది. షార్ట్ సెల్లర్ల పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు. కాబట్టి మనం ఈ వార్నింగ్ సైన్స్ని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా తక్కువ వాల్యూమ్తో మధ్యాహ్నం టైంలో వీవీఐ బ్రేక్ అయితే
అది నిజమైన మూవ్ కాకపోవచ్చు, ఒక ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని ఎప్పుడూ అనుమానించాలి. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం. స్టాప్ లాస్ని ఎప్పుడూ కరెక్ట్గా వీవ్యాప్ లైన్ మీద పెట్టొద్దు, ఎందుకంటే అల్గోలు అక్కడే లిక్విడిటీ కోసం వేటాడుతుంటాయి. మనం వాటికి ఈజీ టార్గెట్ అవ్వకూడదు. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? వీవ్యాప్ అనేది ప్రైస్ ఇంకా వాల్యూమ్ రెండింటినీ కలిపి చూపే ఒక అద్భుతమైన టూల్. ఇది మార్కెట్ సెంటిమెంట్ని అర్థం చేసుకోవడానికి ఒక క్లియర్ గైడ్ లాంటిది. కానీ అదే సమయంలో లో వాల్యూమ్ టైంలో జరిగే ట్రాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. వీవ్యాప్ లాంటి ఇండికేటర్లు నిజంగా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాయా, లేక అవి కేవలం ప్రస్తుతం ఏం జరుగుతోందో మనకు మరింత స్పష్టంగా చూపిస్తున్న ఒక మ్యాప్ లాంటివా? దీని గురించి ఆలోచించడం ఒక ట్రేడర్గా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి చాలా అవసరం.